నమస్కారం అండి. నేను మీ కూని అంకబాబు. ఈరోజు నెల్లూరు సమీపంలో ఉన్నటువంటి బుచ్చిరెడ్డిపాలెంలో మనం ఒక ప్రముఖ విశిష్ట వ్యక్తిని కలిశాము. వారి పేరు కొరపాటి రమణయ్య గారు. స్వతహాగా వారు ఉపాధ్యాయులై ఉండి సాహిత్యంలో ఎన్నో మెట్లు అంటే ఎన్నో స్థాయిల్ని అధిరోహించారు. వారిని ఈరోజు మనం కలవడం చాలా సంతోషంగా ఉంది. వారి గురించి మనం చాలా విషయాలు ఈరోజు తెలుసుకోవాలి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు యథావిధిగా నేను చెప్పేది, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన సలహాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. తొలిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? ఇప్పుడు మనం సార్ గారితో ముఖాముఖి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. నమస్కారం సార్. నమస్కారం అండి. నేను చెప్పాలంటే నెల్లూరు సీమలో ఎంతో కవులు ఉన్నారు. ఈ నెల్లూరు సీమలో ఉన్నటువంటి సాహితీ కిరీటంలో మరకతమణి లాంటి వారు మీరు. అటువంటి మిమ్మల్ని కావడం ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. మా కేబీ ఛానల్కి మీ సమయాన్ని కేటాయించి మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు మాకు ప్రత్యేక కృతజ్ఞతలు సార్. ఎందుకంటే మేమంటే వారు ఈ తరానికి చాలా ఆదర్శం. చాలా విషయాలు తెలుసుకోవాలి అన్న అవసరం కూడా ఉంది. మొదట అంటే తెలుసుకునే క్రమంలో మీ గురించి తెలుసుకునే క్రమంలో మీ బాల్యం గురించి విద్యాభ్యాసం గురించి చెప్తారు సార్? చెప్తాను. మొట్టమొదట మేము సీతారాంపురం దగ్గర పల్లెలో జన్మించాము. తర్వాత సీతారాంపురం అంటే ఉదయగిరి దగ్గర. తర్వాత బుచ్చిరెడ్డిపాలెం దగ్గర ఇసుకపాడెం అనే ఊర్లో నాకు 3 సంవత్సరాల అబ్బాయి ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చేసారు. ఓహో, అంత చిన్న వయసులో కాబట్టి ఇసుకపాడెమే జన్మస్థలం అని అనుకుంటాం మనసులో. ఇక్కడ దాదాపు ఇక్కడ నుంచి ఎక్కడికి కదలలేదండి. ఆ ఇసుకపాడెం నుంచి ఇప్పుడు దాదాపు ఈ 60 ఏళ్ళు బుచ్చి నివాసం ఉండిపోయాం కాబట్టి స్థానికులు అయిపోయారు. స్థానికులే బుచ్చిరెడ్డిపాలెం అని చెప్తున్న ప్రతి ఒక్కరికి. తర్వాత ఇక్కడే చదువు మాత్రం ఎలిమెంటరీ విద్య మాత్రం ఆత్మకూరులో చదివాను. నాన్నగారు ఏంటంటే ఆయన నాటు వైద్యం చేస్తుంటారు, ఆర్ఎంపీ. అక్కడ కొంతకాలం ఉండబట్టి ఆత్మకూరులో 6 దాకా చదివాం. 7వ తరగతి నుంచి బుచ్చిరెడ్డిపాలెం హై స్కూల్లో చదివాను. తర్వాత 10th వరకు ఇక్కడ చదివి తర్వాత ఇంటర్మీడియట్ మాత్రం అక్కడ కేఎస్సి కాలేజ్ నెల్లూరు, తర్వాత బిఆర్ కాలేజీ నెల్లూరు, తర్వాత బిఈడి విద్యానగర్ వాకాడ్ దగ్గర, తర్వాత తెలుగు పని ట్రైనింగ్ వచ్చేసి పొద్దుటూరు చేసాం. పొద్దుటూరు ఎంఏ తెలుగు మాత్రం ప్రైవేట్గా ఎస్వి యూనివర్సిటీలో రాశాను. కరస్పాండెన్స్ కోర్స్ రాసేసాను. అది నా యొక్క ఎడ్యుకేషన్ విషయం. మీ కుటుంబం నేపథ్యం గురించి చెప్తారు సార్? కుటుంబంలో నాన్నగారు బాగా సంగీత ప్రియులు. ఆయన హార్మోనియము, తర్వాత పండరీ భజనలు అవన్నీ స్వతహాగా పద్యాలు పాడటం అన్నీ చేస్తుంటారు. అప్పటి నుంచే ఆయన ఆ రాగాలాపన కొంత ఆసక్తి ఇంటూ వచ్చాను నేను. తర్వాత ఎందుకో అప్పుడు కొంచెం ఆయన పాటలు అవి వింటున్నా కదా కవిత్వంలో. నేను కూడా కొన్ని పాటలు రాస్తే బాగుండని ఒక చిన్న గేయాలు రాయడం మొదలుపెట్టాను. నానే ఇన్స్పిరేషన్ మీకు. 7వ తరగతిలోనే కొన్ని గేయాలు రాశా. అబ్బా, 7వ తరగతిలోనే చిన్న వయసులో అంటే అప్పుడు చూపిస్తున్నారు గారు మెచ్చుకున్నారు. బాగుండేరా రాస్తూ ఉండి అన్నాడు. చాలా గ్రేట్ సార్. అట్లా జరిగింది కవిత్వం మొదలు పెట్టినప్పుడు. అమ్మగారు ఆమె పెద్దగా చదువుకోలేదు, అంటే నాన్నగారు ఎక్కువ నాకు ప్రోత్సహించారు. మీరు స్వతహాగా ఉపాధ్యాయులు అంటే మీకు ఉపాధ్యాయ వృత్తిగా ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఈ సాహిత్య వైపు ఇంత బలంగా నిలబడడానికి కారణం ఏంటి సార్? హై స్కూల్ విద్యలో 10వ తరగతికి వచ్చే వరకు మా తెలుగు మాస్టారు దోనిపర్తి రమణయ్య గారని ఆయన బాగా ప్రోత్సహించాడు నాకు. ఆయన తర్వాత షణ్ముఖాచారి ఒక తెలుగు ఉపాధ్యాయులు, వాళ్ళిద్దరు నాకు ఛందస్సు నేర్పించారు. ఛందస్సు నేర్పించి పద్యం ఇలా రాయాలి, ఆ పద్యంలోని మెళుకువలు
హుహు. అలా ఆట వెలది, తేట గీతి, హ్మ్. పద్యాలకు ఛందస్సు నేర్పించారు. హ్మ్. దాని తర్వాత మా హిందీ మాస్టర్ ఒకాయన ఉన్నారు. ఆ! కుకుడాపురం రాఘవయ్య గారని. ఆహా! ఆయన ఈ కవి సమ్మేళనాలు పెట్టి అక్కడక్కడ ప్రైజులు ఇస్తుంటాడు. ఓకే. ఓకే. కవులందరిని కవులందరూ. ఆదరిస్తాడు. ఆ! నేను చిన్నప్పుడే పద్యాలు రాయడం చూసి ఆయన చాలా ప్రోత్సహించాడు మళ్ళా. ఆహా! రాయరా అబ్బాయి చాలా బాగున్నాయి అంటే నేను అప్పుడే హుహు. మా యొక్క హై స్కూల్‌కి పుట్టపర్తి నారాయణాచార్యులు వచ్చారు. అబ్బా! కడప ఆహా! నుంచి. పట్టుకుని ఆడించాలి గొప్ప కవి. ఆయనొచ్చి నా ఆ! పద్యాలయి రాసి ఇనిపించా. ఆ! "రే బాలకవి బాగున్నాయి" అన్నాడాయన. ఆహా! అప్పటి నుంచి ఆయన ఆహ్, మాట. బాట అది బాలకవిగా నాకు బిరుదయిపోయింది. ఆహాహా! అప్పటి నుంచి ఎవరు పెట్టినా కూడా ఆ! బాలకవి బాగున్నావయ్యా, బాలకవి అని పిలిచేవాళ్ళు. గొప్ప వ్యక్తి చేత మీకు ఆ! ఆ అన్నాడు. బిరుదు అనేది అదే ఆ! బాలకవి నీతి శతకం రాసా ఆ! అప్పుడే. హుహు. పిల్లల దగ్గర అంతా చందాలేసి మాస్టారు, ఆ! హిందీ మాస్టారు, ఆ! ఆ పుస్తకం అచ్చు వేయించారు. అబ్బా! చాలా గ్రేట్ గొప్ప సార్. అప్పుడు మంచి గురువు దొరికారు మీకు. అప్పుడే మంచి గురువు దొరికారు. అచ్చు వేయించారు. ఆ! అచ్చు వేయించి ఆ బాలకవి నీతి శతకం అంతా తేటగీతి పద్యాలు హ్మ్. తేటగైతే. ఆహా! రాసి అప్పుడు ఆ పద్యాల పుస్తకాలన్నీ కూడా ఆహా! విద్యార్థులందరికీ ఉచితంగా అందరికీ పంచేసాం. చాలా గ్రేట్ సార్. అప్పుడు మీకు బాగా మంచి తల్లిదండ్రులు ఒకవైపు, మంచి గురువులు ఇంకోవైపు మీ యొక్క ప్రగతికి నిజంగా 2 చక్రాల్లాగా బాగా ఉపయోగపడ్డారు. బాగా ప్రోత్సహించారు. ఆ! సంతోషం. ఆ! తర్వాత ఇంటర్మీడియేట్ స్థాయిలో హ్మ్. నాగభైరవ కోటేశ్వరరావు గారు. నాగభైరవ కోటేశ్వరరావు. ఆయన మంచి కవి. తెలుసు. సినిమా ఆ! పాటలు కూడా రాశాడు. ఆ! ఆయన ప్రోత్సాహం మెండుగా ఉంది. హ్మ్. ఆయన శిష్యులు మేమంతా నేను, వెన్నెలకంటి, ఆ! వెన్నెలకంటి. అవును. రాజప్రసాద్, నేను ఆ కాలేజ్ చదువుకున్నాం. ఆ! అందువల్ల ఆయన ప్రోత్సాహంతో కవి సమ్మేళనాలకు పాల్గొనడం, హుహు. కవిత్వం ఎక్కువ రాయడము, హ్మ్. కవితలు రాయడము, హ్మ్. ఆయన చూపించడము, ఆహా! ఈ విధంగా జరుగుతుండేది. ఒక కవి సమ్మేళనంలో నాకు ప్రైజ్ రాలా. ఆయన జడ్జిగా ఉన్నాడు. ఆ! అప్పుడు రూ. 25 ఇస్తాను. ఇప్పుడు ఎవరున్నా మీరు చదవండి మీరు రాసిన కవితలు అన్నాడు. ఆహా! నా కోసంగా ఆయన ప్రోత్సహించాడు. అప్పుడు ఒక కవిత రాస్తే చదివా. ఆ! నాకు రూ. 25 డబ్బులిచ్చాడు. అమ్మా! తర్వాత నేను భారతంలో నీతి కథలు రాశా. భారతంలో. ఆ! బడి పిల్లల కోసం. హ్మ్. అది నాగభైరవ కోటేశ్వరరావు గారు అభిప్రాయం కోసం చూసా. హ్మ్. ఆయన అప్పటికే ఒంగోలులో ఉన్నారు. హ్మ్. ఆరోగ్యం బాగాలేక ఆహా! ఒంగోలులో రిటైర్ అయిపోయారు. ఆ! నేను అక్కడికెళ్ళాను. హుహు. సార్ మీరు రాస్తే ఈ పుస్తకం అచ్చు అవుతుంది. ఆ! మీరు రాయకుంటే ఈ పుస్తకం అచ్చు కాదన్నా. అప్పుడు ఏమనుకున్నాడు లెటర్ ప్యాడ్ తీసేసి ఆహా! ఆ అభిప్రాయం రాయించాడు. మంచి ఆ పుస్తకం అచ్చు అయింది. ఆ! ఆ భారతంలో నీతి కథల పుస్తకం హై స్కూల్ విద్యార్థులకి ఆ! దాదాపు ఒక 5,000 కాపీలు అబ్బా! అమ్మేశాం. అబ్బా! 5,000 కాపీలు చాలా జిల్లాలో. గ్రేట్ సార్. 5,000 అందరూ కాపీలంటే బాగా ఆ! విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. ఆ! చాలా గొప్ప విషయం. అందుకనే మీరు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నా గాని సాహిత్యాన్ని విడవకుండా హ్మ్. అంటిపెట్టుకొని విజయ పదాన నడిచారు. మొదటి నుంచి తెలుగు మీద అభిలాష నాకు. చాలా సంతోషం అందువల్ల సార్. తెలుగులో ఉండే హ్మ్. ఇతరులు రాసిన కవులు హ్మ్. దాదాపు 300 కవితల పుస్తకాలు చదివా. అబ్బా! తర్వాత 1000 సినిమా పుస్తకాలు చదివా. ఆ! ఆత్రేయ గారి పాట అంటే నాకిష్టం. అవును. అబ్బా! పాట మనసు కవి. ఎలా రాశాడు పాట, ఆ! చరణం ఎలా ఉంది, పల్లవి ఎలా ఉంది, ఆహా! ఆ పదాల పోకడ అంతా గ్రహించి ఆ! దాదాపు నేను కూడా ఒక 100 పాటలు రాశా. ఓకే. ఓకే. అంటే ఆ సందర్భం అనుకుని మనసులో ఆ! అలా పాటలు రాశా. ఓకే. తర్వాత అలాగా పద్యాల పుస్తకాలు కూడా కొన్ని ఆహా! రాశా. తర్వాత మేము పోరుమావిళ్ళ ఓకే. అత్తగారిది. పూర్మావిళ్ళ. అక్కడ ఉంటున్నా ఆహా! కొంతకాలం. హ్మ్. ఆకాశవాణి కడప రేడియో స్టేషన్‌లో ఆహా! కొన్ని కవితలు రాశా. ఓకే. ఓకే. ఆ! మొదట్లో కవిత రాస్తే అది వాపస్ వచ్చేసింది. అంటే సబ్బుల మీద రాశా మొత్తం. ఇలా రాయకూడదని మా గురువుగారు, ఈ రాజు సమాజంలో ఉండే సామాన్య వ్యక్తి బాధలు అవునవును. అలాంటి సామాజిక స్పృహ ఉండాల అవును. అని చెప్పిన తర్వాత 2 కవితలు పంపించేశారు. ఆహా! అవి సెలెక్ట్ చేశారు. ఓకే. ఓకే. ఆ విధంగా 10 సంవత్సరాలు తెలుగు కడప ఆకాశవాణిలో హుహు. నా అబ్బా! కవితలు ప్రసారమైనవి. చాలా గ్రేట్ సార్. 10 సంవత్సరాలు ఆ! తిరుగులేని 10 సంవత్సరాలు కవిగా ఆకాశవాణి కవిగా ఏలారు. నా ఫోటో తీసి ఆ! వాణి సంచిక వచ్చేది ఆకాశవాణి వాళ్ళ పుస్తకం. ఆహాహా! ఆ పుస్తకాలు కూడా వేశారు నా ఫోటో. అబ్బా!
చాలా గొప్ప విషయం సార్. 30 కవితలు, 10 5 సంవత్సరాలంటే కథానికలు, ఆషామాషి కాదు. 5 అందులో కథానికలు, ఆ! 5 నాటికలు హ్మ్. ఇన్ని ప్రసారమైంది. ఓకే. చాలా గ్రేట్ సార్. మీరు ఇట్లా విభిన్నమైనటువంటి రచనలు చేశారు కదా సార్. హ్మ్. అవి ఏ ఏ పత్రికల్లో వచ్చాయినాయి సార్? నా కవితలు ఆంధ్రజ్యోతి, హుహు. వార్త, హ్మ్. ఆంధ్రప్రభ, హ్మ్. తర్వాత మంత్లీ మ్యాగజైన్‌లొచ్చి ఆ! సాహితీ కిరణము, ఆహా! తర్వాత సాహితీకరణ. విశాలాక్షి, నెల్లూరు పత్రిక విశాలాక్షి. విశాలాక్షి హుహు. మొదలగు పత్రికల్లో వచ్చాయి. ఓకే. చాలా పత్రికల్లో మీ రచనలు కూడా వచ్చాయి. అక్కడ మంచిది. అలాగే మీ రచనలు పుస్తకాలుగా వచ్చినాయి సార్? నేను పుస్తకాలుగా దాదాపు ఒక 15 పుస్తకాలు రాశా. అబ్బా! ఆహా! ఆ పుస్తకాలేంటంటే 'అమ్మ కవితలు', హుహు. 'అర్ధాంగి పద్యాలు', హ్మ్. 'సరిహద్దు సైనికుడు పద్యాలు', హ్మ్. తర్వాత 'రాధా మాధవీయం పద్యాలు', హ్మ్. భక్తి సంబంధంగా హ్మ్. వెంకటేశ్వర స్వామి భక్తి కీర్తనలు, ఓకే. ఓకే. ఆ! తర్వాత షిరిడీ సాయి భక్తి కీర్తనలు, హుహు. పేరంటాలమ్మ భక్తి కీర్తనలు, మీకెలాగో పాటల్లో కాశీనాయన బాగా ప్రవేశం ఉంది ఆ! కాబట్టి బాగా కాశీనాయన రాశారు. భక్తి కీర్తనలు, ఆ! తర్వాత కన్నికా పరమేశ్వరి ఓకే. ఓకే. భక్తి కీర్తనలు ఆ! ఈ విధంగా రాసి హ్మ్. అవన్నీ కూడా కొంతమంది భక్తులు ప్రోత్సాహంతో హుహు. వాళ్ళు కొంత డబ్బు ఇవ్వడం వల్ల హుహు. అవి అచ్చివేసి ఆ! ఆ మంచిది. విధంగా అందరికి పంచేశా. ఓకే. ఓకే. తర్వాత నేను షిరిడీకెళ్ళా. షిరిడీ హ్మ్. సాయిబాబా సాయిబాబా. ఆ! మీద భక్తి కుదిరింది నాకు. హుహు. ఆ సాయి మీద భక్తి కుదరడంతో హ్మ్. సాయిబాబా చరిత్ర రాయాలని ఒక మనసు సంకల్పం కలిగింది. కలిగింది. ఆ! కానీ ఆ చరిత్ర అంటే ఆయన గురించి మనం కూలంకషంగా తెలుసుకోవాలి. తెలుసుకోవాలి. అంతే కదా! ఆ! అందుకోసంగా నేను 3 సార్లు ఎళ్ళా. ఆ! 3 సార్లు షిరిడీకెళ్ళి ఆ! సాయిబాబా గురించిన చరిత్ర పుస్తకాలున్నాయక్కడ. ఆహా! అవి తీసుకున్నా. ఆ! తర్వాత ఇంకా ఎవరెవరైనా రాశారా ఆ పుస్తకాలు అవునవునులెండి. అని అన్ని చోట్ల విచారించి హ్మ్. ఇక్కడి భరద్వాజ గారు రాశారు బుక్కు. ఓకే. ఆ! ఇంకో మాస్టర్ కూడా రాశారు. హ్మ్. ఇయన్నీ సేకరించి హ్మ్. తర్వాత బాంబే నుంచి ది ఆ! కామత్ ఖేర్ అని ఒక ఆయన రాశాడు కవి. ఓకే. ఓకే. ఆ! ఇంగ్లీష్ బుక్ అది తెప్పించా. ఆ! మిస్ మణి హైదరాబాద్ హుహు. ఆమె బుక్ తెప్పించా. ఇయన్నీ కూలంకషంగా దాదాపు ఒక 50 పుస్తకాలు సేకరించా. అంటే మీరు సాయిబాబా గురించి పరిశోధన చేశారు ఒక విధంగా. ఒక విధంగా ఒక పీహెచ్‌డీ చేశా. ఆ! ఆ పరిశోధన చేశారు. విధంగా చేసి నేను పాటలు బాగా రాస్తా. ఆ! అందువల్ల ఎవరు పాటల మీద సాయి చరిత్ర రాయలా ఆహా! అవును. ఇంతవరకు. అందువల్ల సందర్భాన్ని బట్టి ఒక ఆ! పాట పెట్టుకుంటూ ఆ! ఆహ్, షిరిడీ సాయి అంటే హ్మ్. గీతా మకరంద సహిత హ్మ్. షిరిడీ సాయి చరిత అబ్బా! అని ఆ! నేను పేరు పెట్టి ఆ! దాదాపు ఒక 50 పాటల చరిత్రలో రాసేసా. అబ్బా! అందువల్ల ఈ బుక్ రాసిన తర్వాత ఈ పుస్తకం అచ్చు వేయాలంటే 50,000 కావాలి. ఆ! రూ. 50,000 ఎలా బాబా నువ్వు రూ. 50,000 ఇప్పిస్తే ఆ! ఈ పుస్తకం అచ్చు వేయిస్తానని చెప్పి మొక్కుకున్నా. ఆ! నా స్నేహితుడు పరశురామయ్య కలెక్టర్ అయ్యాడు. ఆ! ఆయన చదువుకునేటప్పుడు ఆహా! గొప్ప ఆయన విషయం. ఒరిస్సాలో కలెక్టర్‌గా ఉన్నాడు. ఆ! బీహార్‌లో. ఓకే. ఓకే. ఆ! ఆయనకి ఇంకో ఫ్రెండు దగ్గర స్నేహితుడుంటే ఆయనకి చెప్పా. హ్మ్. ఇట్లా మన స్నేహితుడు రమణయ్య గారు బుక్ రాశారు. హ్మ్. దానికి రూ. 50,000 అవసరం పడుతుంది. ఆ! మీరేమైనా సహాయం చేస్తారంటే ఆయన కూడా సాయిబాబా భక్తుడు. ఆ! బాగా కలిసొచ్చింది. అందువల్ల చూడండి అంటే ఒక సాయిబాబా భక్తుడికి ఇంకో హ్మ్. సాయిబాబా భక్తుడిని పరిచయం చేశారు. సాయిబాబా. ఆయన వెంటనే నాకు నేను ఆయనకి ఫోన్ చేశాను నంబర్ ఇస్తే. ఆ! సార్ ఇట్లా బుక్ రాశాను 50,000 అవసరం పడుతుందంటే ఆ! తప్పకుండా నా అకౌంట్ నంబర్ అడిగి ఆయన హ్మ్. 50,000 పంపించారు. అబ్బా! చాలా ఆ గ్రేట్. 50,000తో 1000 పుస్తకాలు అచ్చివేసి హ్మ్. అయి ఎవరికీ ఉచితంగా అమ్మకుండా హ్మ్. హైదరాబాద్ తేరాయి గాన సభలో ఆవిష్కరించాం. హ్మ్. ఒకేసారి 300 పుస్తకాలు అందరి భక్తులకు పంచేశాం. ఆ! చాలా గొప్ప విషయం. ఇక్కడ అన్ని దేవాలయాల్లో, ఆహా! ముచ్చిరెడ్డిపాలెం సాయిబాబా గుడిలో, ఆ! అక్కడ చిల్డ్రన్స్ పార్క్ కాడ ఆ! సాయిబాబా గుడి గుడిలో ఉంది. ఆ! అక్కడక్కడ ఆ పుస్తకాలన్నీ కూడా భక్తులకి మంచి కార్యక్రమం చేశారు సార్. అందరికీ అక్కడ కోటలో గూడా ఆహా! కోట భాగాలు గూడా అందరికి ఇచ్చేసాం. మంచి పుస్తకాలు, మంచి ఆశయంతో వేసి సాయిబాబా ఆశీస్సులతో మీరన్నీ దిగ్విజయంగా బాగా చేశారు. ఆ బుక్ గురించి ఆంధ్రప్రభలో గూడా బాగేశారు. ఓకే. ఓకే. సో, మీ రచనలో ఎక్కువగా భక్తికి స్థానం అన్నట్టుంది. ఆ! ఇంకా ఎలాంటి వస్తువులు మీరు రచనలకి వస్తువుగా తీసుకుంటారు? నేను మామూలుగా ఉపాధ్యాయుడిని గాబట్టి, హ్మ్. బడి పిల్లల కోసంగా కొన్ని రాస్తే బాగుండనిపించింది. హ్మ్. బాల సాహిత్యం. బాల సాహిత్యం రాశా. హ్మ్. అంటే అభినయ గేయాలు.
చిన్న పిల్లలకు. మ్మ్. అంతకుముందు ఆ, కొన్ని కొన్ని పాటలు ఆల్రెడీగా ఉన్నాయి ఏది పుస్తకాల్లో. మ్మ్. బడి పిల్లలు చిట్టి చిలకమ్మ, ఆ, ఆ. అమ్మ కొట్టిందా అని పాటలు ఉన్నాయి. అవును, బాలగేయాలు ఉన్నాయి. ఈ పాటల యొక్క వెర్షన్ మార్చేసేయాలి, ఆ, కొత్తగా రాయాలి మనం ఆ, అవునులేండి. అని నేను కొన్ని పాటలు రాశా. మ్మ్. 40 పాటలు రాశా. అబ్బా. ఆ పాటలు నేను ఏఎస్పేటలో ఉన్నప్పుడు ఉపాధ్యాయులు వచ్చి వేశారు ఆ పుస్తకాన్ని. మ్మ్. ఆయన విట బాలసుబ్రహ్మణ్యం గారు పెట్టపు వాల్సిపోండి. వచ్చారు, తెలుసు తెలుసు. చూపించా. మాజీ ఎమ్మెల్సీ. చాలా బాగుంది ఈ పాటలు. అప్పుడు ఎక్కడో అనంతపురం కవులు ఎవరో చింతా దీక్షితులు వాళ్ళు ఎవరో రాశారు. కాబట్టి ఈ మధ్యలో ఈ బాలగేయాలు రాసిన కవి ఎవరు లేరు. నువ్వు చాలా మంచి పని చేసావు అని చెప్పి ఆయన పుస్తకం అభిప్రాయం రాశారు. వెరీ గుడ్. చిన్న పుస్తకం కూడా 4 మాటలు అని అభిప్రాయం రాశారు. ఆ పుస్తకం అక్కడ వేసి ఇచ్చేసాం. తర్వాత నేను పొదలకూరులో పనిచేసేటప్పుడు 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థుల కోసంగా గుణాత్మక విద్యా సౌరభాలు రాశారు. ఆ బుక్ కూడా వాళ్ళ ఉపాధ్యాయులంతా కలిసి వచ్చి వేశారు. బాల సాహిత్యం, భక్తి ఎక్కువగా మీకు రాశాను. తర్వాత భారతంలో నీతి కథలు రాశాను విద్యార్థుల కోసం. అదే బాల సాహిత్యం, భక్తి ఎక్కువగా మీరు వస్తువుగా తీసుకునేవారు. మీరు షార్ట్ ఫిల్మ్ కూడా చేసినట్టున్నారు. అవును, వాటి గురించి ఏం చెప్తారా? షార్ట్ ఫిల్మ్స్ బడిపిల్ల గురించే. బడిపిల్ల గురించే మీరు బాల సాహిత్యం బుక్ రాశా. ఒక షార్ట్ ఫిల్మ్ లవ్ చిత్రం హోంవర్క్ అని ఒకటి రాశాం, తీశారు. అది దాని తర్వాత హోంవర్క్ అని బాగానే ఉంది. బడిలో పిల్లలు వాళ్ళ యొక్క చేసే తప్పులు సవరణలు అవన్నీ కూడా దాంట్లో కూలంకషంగా చెప్పాను. తర్వాత మీరే డైరెక్షన్ చేశారు సార్? నేను డైరెక్షన్. మీరు రచన డైరెక్షన్ మీదే. పరీక్ష అని ఒకటి రాసాం. వాట్ ఈజ్ ఎగ్జామినేషన్ అంటే ఇంగ్లీష్లో. పరీక్ష ఎలా ఉంటుంది అది ఒకటి రాసాం, అది ఒకటి తీసాం. తర్వాత మీరు నటించేవాళ్ళు సార్ వాటిలో? నేను కూడా నటిస్తా. కలర్ఫుల్ డ్రీమ్ అంటే రంగుల కళ అనే లవ్ చిత్రం మంచి పేరు ఇచ్చింది నాకు. ఓకే ఓకే. దాదాపు 4000 మంది చూశారు. అబ్బా, ఇప్పుడు యూట్యూబ్లో ఉంది. మీ ఛానల్ పేరు ఏంటి సార్? ప్రస్తుతం అది మామూలుగా కొడితే వస్తుంది, కలర్ఫుల్ డ్రీమ్ తెలుగు షార్ట్ ఫిలిం బై జి సునీల్ కుమార్ అని పెట్టి అది వస్తుంది. దాదాపు 4000 మంది వచ్చాయి. చక్కగా కుదిరింది. మీ ప్రతిభ ఇక్కడ బాగా కనిపిస్తుంది. చాలా పుస్తకాలు అలాగే షీల్డ్ ఇవి. అక్కినేని నాగేశ్వరరావు గారితో ఇదే సందర్భం ఏంటి సార్? 2011 సంవత్సరంలో సినిమాలో నా స్నేహితుడు కవి మౌనశ్రీ మల్లిక్ అని, ఆయన ఏంటంటే ఇక్కడ సినీ గీత రచనలో అధ్యయన శిబిరం పెట్టారు. ఆ అధ్యయన శిబిరంలో సినిమా పాట ఎలా రాయాలి శిక్షణ ఇస్తున్నారు. ఒక వారం ప్రోగ్రాం ఉంది. నువ్వు కొన్ని పాటలు రాసి పంపించేవాళ్ళకు, నువ్వు సెలెక్ట్ చేసుకుంటే నీకు ట్రైనింగ్ ఇస్తారు అని చెప్పాడు. వెంటనే రాసి పంపించేశా. నన్ను రమ్మని చెప్పారు. ఆ వారం రోజులు హైదరాబాద్లో ఉన్నాం. ఆ సినిమా పాటలు ఎట్లా రాయాలి, దాని యొక్క పల్లవి ఎలా, చరణం ఎలా, ఒక సందర్భం ఒక సన్నివేశం ఇచ్చి ఎలా రాయాలని అవగాహన కలుగుని చెప్పారు. తర్వాత చివరి రోజులో అక్కినేని నాగేశ్వరరావు గారు, తర్వాత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు వచ్చి వారి యొక్క స్వహస్తాలతో నాకు మహారథుల చేతుల మీద ఆ పత్రం ఇచ్చారు, ప్రశస్తి పత్రం. లాస్ట్ రోజు ఆ సర్టిఫికేట్ ఇచ్చారు. మంచి మూమెంట్ సార్. సరే ఇప్పుడు దాకా మీరు చాలా రచనలు చేసినారు. వీటిలో మీరు చేసినటువంటి రచనలో మీకు బాగా ఇష్టమైంది, అది రాసినందుకు మీకు తృప్తిగా అనిపించేది ఏ రచన సార్? నాకు సరిహద్దు సైనికుడు ఒక పద్యాల బుక్ రాశా. ఆ పుస్తకానికి 5 మంది యూనివర్సిటీలో ప్రొఫెసర్లు అభిప్రాయం రాశారు. రాజపాల చంద్రశేఖర రెడ్డి గారు, డాక్టర్ ఎన్ గోపి గారు, ఆచార్య ఎన్ గోపి గారు, నాణ్యులు ఏళ్ళూరు సుధాకర్ గారు, అట్లా రాఘవ మాస్టర్ అని బెంగళూరు ఆయన, మౌనశ్రీ మల్లిక్, వీళ్ళందరూ కూడా రాసి ఈ పుస్తకం చాలా చక్కగా ఉంది, యూనివర్సిటీ విద్యార్థులు కూడా పాఠ్యాంశంగా పనికొస్తుంది అని రాజపాల చంద్రరెడ్డి గారు చెప్పి వెంటనే యోగి వేమన విశ్వవిద్యాలయం కడప
రిజిస్ట్రార్ గారికి పంపించండి. ఆహా, ఆయనకే కాదు అన్ని యూనివర్సిటీలకి ఒక 5 కాపీలు పంపించండి. ఆహా, వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే నీకు మంచి పేరు వస్తుంది, ఆహా. ఈ పాఠ్యాంశంగా ఈ పుస్తకం పనికి వస్తుంది ఓకే సార్. అని చెప్పడం వల్ల అందరికీ పంపించేశారు. ఆ, అది మళ్ళీ వాళ్ళు పరిశీలిస్తున్నామని ఇటీవల ఫోన్ చేశారు. ఓకే సార్. గ్రేట్ గ్రేట్. చాలా గొప్ప విషయం అది. అంటే సరిహద్దు సైనికుడు అంటేనే అది రోమాంచితమైన విషయం. చాలా మంచి విషయం తీసుకున్నారు సార్. తర్వాత ఈ కవితల్లో ఒక కవితకు 5 సార్లు అవార్డు వచ్చింది. ఆ, అది నెల్లూరు రచయిత సంఘంలో కూడా ఆ, 100 మంది కవిత చదివారు. ఉమ్, ఉమ్, 100 మందిలో అది 7వ వాడుగా ఉహు. నాకు మనీ కూడా ఇచ్చారు అక్కడ. ఆ కవిత మీకు వినిపిస్తాను. ఓకే సార్. అదే అదే అడగబోతున్నాను నేను. మిమ్మల్ని బాగా ఇన్స్పిరేషన్ నచ్చినటువంటి ఆ కవిత ఏదో మేము కూడా వినాలనిపిస్తుంది సార్. మాకు కూడా ఆ కవిత అది వినిపిస్తా. కాస్త వినిపించండి. కవిత శీర్షిక ఆ, చిరునామా లేని ఉత్తరాలు. ఉత్తరాలు. ఇక్కడ నేపథ్యం ఏంటంటే కవితకు ఒక స్త్రీ ఆ, బిచ్చిగట్టారు. ఆవిడని ఎవడో ఒక కమంతుడు ఉమ్, చేసి ఉహు, వెళ్ళిపోయిన పిదప ఆమె గర్భంలో ఒక శిశువు జన్మించింది. ఉహు. ఆ బిడ్డను చంపుకోలేక వేశ్యావాడి గృహాలలో ఆమె తన శిశువును తాకట్టు పెట్టి వా, అక్కడ ఆ బిడ్డను చాకి ఆఖరాకు చనిపోయింది. అబ్బా. అది అదృశ్యం. చిరునామా లేని ఉత్తరాలు ఇక్కడ జీవోత్సవాలు నర్తిస్తాయి. తిమిరాల తిమింగలాలు తిరునాళ్ళ చేసుకుంటాయి. వెచ్చని సుఖాలు పచ్చని పరువాల శిఖరాల కొసల నుంచి జలజల రాలి ప్రవహిస్తాయి. తెగిన నరాల తీగలతో మరల చేరువై అతుకుల బొంతలా మిగిలి కృత్రిమ రంగుల కలల్లో తేలుతుంటాయి. పేగు తెంచుకొచ్చిన పాశాల చిరుముక్కలను పురిట్లో చిదిమేయలేక శరీరాలు తాకట్టు పెట్టి వాటికి ప్రాణం పోస్తున్న రంగు వెలిసిన బొమ్మల్లాంటి అమ్మలు కనిపిస్తారు ఇక్కడ. వేసేవాటి గగన వీధుల్లో గాలిపటాల ఎగిరే బ్రతుకులు చివరకు ఎక్కడో ఎప్పుడో రాలిపోతాయి. అవి గమ్యం చేరిన నావలు, చిరునామా లేని ఉత్తరాలు. ఎట్లా ఉన్నదంటే రోమాంచితం అన్నట్టు ఉంది సార్. ఎందుకంటే ఆ కవిత జీవితాలు సమాజానికి పట్టని జీవితాలు అంటగా ఉంటాయి. కానీ మీరు పట్టించుకొని పరిస్థితిని కళ్ళ కట్టినట్లు రోమాంచితంగా రాశారు. మీరు ఇలా విభిన్న రకాలుగా విధంగా చెప్పాలంటే బహుముఖ ప్రజ్ఞాశాలి. అటు పద్య రచనలో కానీ అలాగే వచ్చిన కవితంలో కానీ ఇలా చేస్తూ ఈ షార్ట్ ఫిల్మ్ లాంటి కూడా చేస్తున్నారు. మరి ఇన్ని రకాలుగా మీరు ఆడిస్తున్న మీకు కుటుంబం నుంచి ప్రోత్సాహం ఎలా ఉంటుంది సార్? కుటుంబంలో మామూలుగా ఫస్ట్ నుంచి నాన్నగారు ప్రోత్సాహం ఉంది. తర్వాత పెళ్ళైన పిదప అర్ధాంగి యొక్క ప్రోత్సాహం ఉంది. ఆమె ప్రోత్సాహం లేకపోతే అసలు జరగదు. అంతే కదా సార్. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఆమె ప్రోత్సాహం వల్ల బాగా రాణించాను. అది సార్. మీ సంతానం ప్రోత్సాహం ఎలా ఉంది సార్? పిల్లలు కూడా అంటే వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అబ్బాయి కూడా కొంత సాహిత్య రంగంలో ఆయన అంటే రంగంలో అడుగు వేయలేదు, కాకుంటే అభిలాష ఉంది. సాహిత్య పట్ల అభిలాష ఉంది. అభిలాష ఉన్న బట్టి ఈనాడు నవీన కవితా పోకళ్ళ గురించి ఆయన చెప్తుంటాడు. అంటే మీరు ఇప్పుడు ఇలా రాయాలి అని, కొంచెం మీ కవిత్వంలో కొంచెం మార్పు రావాలి అని కొన్ని సూచనలు ఇస్తుంటాడు నాకు ఆయన. గ్రేట్ సార్. అంటే సాహిత్య వృక్షానికి సాహిత్య ఫలం అన్నట్టు మీ కుమారుడు. ఈ సాహిత్య పరంగా కానీ మీ నటులు అని చెప్పారు, ఆ నటన పరంగా కానీ మీరు పొందిన అవార్డులు రివార్డులు వాటి గురించి చెప్తారా సార్? నాకు అవార్డులు పురస్కారాల గురించి తెలియజేస్తాను. 1997 సంవత్సరంలో నేను రాధా విలాపం కావ్యం రాశాను. ఆ కావ్యం పంపించడం ద్వారా కడప నిత్య కళానీల సంస్థ వారు కవికోకిల అవార్డు ఇచ్చారు. ఓకే. తర్వాత 2002లో
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు జిల్లా విద్యాశాఖ అధికారి నెల్లూరు ఓహో, వారు ఇచ్చారు. ప్రభుత్వం నుంచి కూడా పొందారు. 2003లో కళాసాగర్ పురస్కారం నాటక రంగ సంస్థ ఉంది, వాళ్ళు కళాసాగర్ పురస్కారం ఇచ్చారు. అప్పుడు సినీ కవి చంద్రబోస్ గారు వచ్చారు. చంద్రబోస్ గారు, ఆయన గురించి ఒక పద్య పఠనం రాశాను, అంటే పంచరత్నాలు. ఓకే ఓకే, ఆయన అభినందించాడు. తర్వాత 2005లో ఉగాది ఉత్తమ కవితా పురస్కారం తెలుగు భాషోద్యమ నెల్లూరు వారు ఇచ్చారు. నెల్లూరు. 2010లో మానస ఉత్తమ కవితా పురస్కారం విజయవాడ వాళ్ళు ఇచ్చారు. 2014లో ఉత్తమ కవితా పురస్కారం సాహితీకరణం నెల్లూరు విజయవాడ వారు, కాదండి సాహితీకరణం హైదరాబాద్ వారు. ఓకే ఓకే. తర్వాత 2015లో ఉత్తమ పద్య కవితా పురస్కారం మహానంది దేవస్థానం వాళ్ళు ఇచ్చారు. మహానంది దాదాపు 800 మంది రాశారు. అబ్బా, 800 మందిలో నాది తృతీయ బహుమతి కూడా వాళ్ళు ఇచ్చి గొప్పగా అంతమందిలో విజేతగా నిలిచారు, పురస్కారం పొందారు. 2016లో ఉగాది ఉత్తమ కవితా పురస్కారం జిల్లా కలెక్టర్ గారు నెల్లూరు వారు అందించారు. మీ పురస్కారాలు చూస్తుంటే ఒక జాబితా తయారైంది. నిజంగా ప్రతిభకి పట్టం కట్టినట్టే ఉంది సార్. మీకు ఈ సాహిత్యం నటన కాకుండా వేరే రంగాల్లో ఏమైనా ప్రవేశం ఉందా సార్? సాహిత్య రంగము నాటక రంగం పరిచయం ఉన్నాయండి. ఇంకా తక్కిన క్రీడా రంగం అయినా మనకేం పరిచయం లేవు ఇంతవరకే. రెండింటిలో రాణిస్తున్నారు అంతే. సరే, ఈ సాహిత్యపరంగా ఏ సంస్థలతో అనుబంధం ఉంది సార్? సంస్థలు నెల్లూరు జిల్లా రచయిత సంఘము, తర్వాత పిన్న రచయిత సంఘం అవార్డు ద్వారా, కడప నిత్య కళా నిలయ సంస్థ వాళ్ళ పరిచయం ఉంది. ఓకే ఓకే. హైదరాబాద్ సాహితీకరణ సంస్థ వాళ్ళు సాహితీకరణం వాళ్ళ పరిచయం ఉంది. తర్వాత నెల్లూరు పద్య కళా పరిషత్తు ఆ సంస్థ ద్వారా రామచంద్ర ప్రసాద్ గారు ఆయన ద్వారా ఆయన పరిచయం ఉంది. నెల్లూరు సాహిత్య రంగానికి ఒక పెద్ద దిక్కులా ఉంటాడు. బుచ్చి కళాసాగర్ సంస్థ ఉంది, బుచ్చిలో ఆ సంస్థతో పరిచయం ఉంది. అది వివిధ రంగాలు ఈ సాహితీ సంస్థల ద్వారా పరిచయాలు ఉన్నాయి. అందులో సాహిత్యం మిగతా సంస్థలతో కలిసి సాహిత్య సేవ చేస్తున్నారు. అవును. చాలా ఈ షిరిడి సాయి సేవ సంస్థ, ఆ సంస్థ ద్వారా కూడా సాయిబాబా బుక్స్ కొన్ని రాయడం జరిగింది, చెప్పారు. అవన్నీ ఉచితంగా ప్రజలకు భక్తులకు అందించాం. మంచి కార్యం సార్. ప్రస్తుత సమాజాన్ని చూస్తున్నారు కదా సార్, మీరు మీ అనుభవాన్ని బట్టి ఈ సమాజానికి ఎలాంటి రచనలు అయితే రావాలంటారు? ప్రస్తుత సమాజంలో సామాజిక స్పృహ కలిగిన రచనలు కావాలి. దానికి కవులు కళాకారులు కూడా నేటి పరిస్థితుల్లో అవగాహన చేసుకొని వాటికి అనుగుణంగా రచన చేసినట్లయితే వాళ్ళు ఆయా రంగాల్లో రాణిస్తారని నా యొక్క అభిలాష. నిజమే సార్. ఎందుకంటే మనిషిని ప్రభావితం చేసే అంశం ఏదో ఒకటి ఉండాలి. అది సాహిత్యం అయితే మరీ మంచిది, దగ్గర చేరుతుంది, వాళ్ళు మారడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి తరానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? చూసారు, మీరు ఎన్నో తరాలు చూశారు, ఈ తరానికి మీరు ఇచ్చే సందేశం? విద్యా రంగంలో పరిశీలిస్తే తెలుగు భాష కొంచెం తక్కువ జరుగుతున్నది. దాని యొక్క అభివృద్ధి ఎక్కువ పరభాష మోజులో పడి తెలుగును మర్చిపోతున్నారు. కాబట్టి తెలుగును అందులో అభిలాష కలగాలంటే చిన్నతనం నుంచి కూడా ఈ పూర్వ కవులు రాసిన శతకాలు కానీ రామాయణ భారతాలు కానీ మన యొక్క విద్యారంగంలో పాఠ్యాంశాల్లో ప్రవేశపెడితే విద్యార్థుల్లో మంచి చైతన్యం కలిగి వాటి మీద అభిలాష కలిగి ఆ యొక్క రచనలో రాసిన వాళ్ళ యొక్క అభిలాష కలవడమే కాకుండా అందులో కూడా కొంతమంది ఉత్సాహవంతులైన విద్యార్థులు కొత్త కవులుగా రచనలు కూడా వాళ్ళు కూడా సొంతంగా స్వీయ రచనలు చేయగలరు. ఆ విధంగా ఉపాధ్యాయులు కానీ తల్లిదండ్రులు కానీ ఇతర పెద్దలు కానీ ఆ రంగంలో వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళు రాణిస్తారని నా యొక్క అభిలాష. ఓకే సార్. మా కేవీ ఛానల్ ప్రేక్షకులు కూడా మీరేం సందేశం ఇస్తారు? ఛానల్ వాళ్ళకి చెప్పేది అంటే అనేక రంగాల్లో నిత్యం
సేవారంగం కానీ కవితారంగం కానీ పరిశీలిస్తున్నారు. అవన్నీ కూడా మంచిని గ్రహించాలి, చెడును వదిలిపెట్టాలి. మంచిది సార్, నిజమే. అది నేను ఏమంటే మామూలుగా హంస दूध पीकर पानी छोड़ता है, उसी प्रकार सज्जन लोग अच्छा स्वीकार बुराई छोड़ना అంటారు కబీర్దాస్ గారు. కబీర్దాస్ ఆ విధంగా హంస పాలు తీసుకొని నీళ్ళు వదిలేస్తుందంట. ఏ వ్యక్తి కానీ మంచిని తీసుకొని చెడును వదిలేసినట్లయితే వాళ్ళు జీవితంలో రాణిస్తారని నా యొక్క అభిలాష. మంచి మాట చెప్పారు సార్. మా ప్రేక్షకులకి వాళ్ళ జీవితానికి ఉపయోగపడే మంచి మాట చెప్పారు. అంటే ప్రతి దగ్గర కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఆ చెడుని తీసి మంచి మాత్రమే హంసలాగా తీసుకోగలిగితే బాగా రాణిస్తారు, మంచి విజయం పదాన్ని నడుస్తారని గొప్పగా చెప్పారు. మంచి ఉదాహరణ చెప్పారు సార్. మంచిది సార్. మీరు ఈ విధంగా ఈరోజు మా ప్రేక్షకులతో మీ అనుభవాలు పంచుకోవడానికి మీ సమయాన్ని కేటాయించినందుకు మా సబ్స్క్రైబర్ తరపున, మా ప్రేక్షకుల తరపున, అలాగే మా ఛానల్ తరపున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు సార్. నమస్కారం.